ఎంతో కాలం నుంచి చూస్తున్నాము మీరు చెప్పే మన ధర్మం గురించి కానీ, అలాగే మనం ఏమైతే రూపాలు ఉన్నాయో అమ్మవారి రూపాలు కానీ మరొకటి కానీ వాటిలో ఉన్న రహస్యాలు మీరు చెప్తున్నారు. అయితే ఇవన్నీ కూడా ఒక్క రోజులోనో లేదా మరొకరు దగ్గరికి వెళ్ళి కాలేజీలోనో చదివితే రాదండి. అది జన్మతః మీకు పూర్వజన్మ సుకృతంతో వచ్చి ఉండొచ్చు. కాస్త మీకు ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ సాధనా మార్గంలోకి మీరు ఎలా ప్రవేశించారు? మీరు గతంలో అంటే మీ తల్లిదండ్రుల ద్వారా మీరు ఏది తీసుకున్నారు వారసత్వంగా? కాస్త తెలియజేయండి. ఓం శ్రీమాత్రే నమః. నిజం చెప్పాలంటే ఏబిసిడీలు ఓనమహాలు ప్రారంభించక ముందే చిత్రకళ అనేది శ్రీకారం చుట్టడం, చిన్న వయసు నుండి ఆ చిత్రకళపైన ఆసక్తి ఉండటము, ఆ బాల్యంలో ఆకాశంలో చూసినప్పుడు మేఘాలు వింత వింత రూపాలను సంతరించుకొని ఒక సంజీవిని హనుమాన్ ఆకాశ వీధుల్లో పయనిస్తున్నట్టు, అదేవిధంగా ఎక్కడైనా ఒక జలాశయంలో కాసేపు నిశితంగా చూస్తున్నప్పుడు కొన్ని రూపాలు అగుపించటం, దాన్ని వెంటనే చిత్రీకరించటం, ఇటువంటివి చేసేవాడిని. అంటే భూతత్వంతో ఇసుకలో కూడా చిత్రాలు గీయటం, ఇళ్ళు కట్టడం, ఇసుక గోపురాల్లాగా తయారు చేయటం, దానిలో ఒక శివలింగం పెట్టి సైకతలింగం అలాంటివి చేయటము, ఇలా పంచభూత తత్వంతో తెలియకనే ఆ అగస్తీశ్వర మహర్షి అనుగ్రహంతో మా ఊళ్ళో ఒక అగస్తీశ్వర ఆలయం అనేది ఉంది. ఆ గుడి పక్కనే మా బడి. అమ్మ ఒడి తర్వాత వెంటనే ఆ గుడిలోనే పెరిగాను, బడిలోనూ పెరిగాను. బడిలో సగం జీవితము చదువుకుంటూనే చిత్రకళ అభ్యసించటం. అంటే ఫాదర్ కూడా ఈ చిత్రకళకు, ప్రాచీన చిత్రకళకు సంబంధించి మన సంప్రదాయాల గురించి, సనాతన ధర్మంలో ఉండే మర్మాల గురించి వివరిస్తూ పెద్దవాళ్ళు సత్సంగమం జరుగుతుంటే కూర్చొని ఆలకించేవాడిని. ఆయన నిజం చెప్పాలంటే ఒక ఆయుర్వేద వైద్యుడు, సిద్ధ వైద్యుడు, సిద్ధ యోగి కూడా. ఆయనకు తెలిసిన సిద్ధ కళలన్నీ, సిద్ధ రహస్యాలు, మర్మాలన్నీ వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు చిత్రంగా విచిత్రంగా అనిపించేవి. అవి ఉన్నట్టుండి వారి పక్కన ఎవరు లేకున్నా కూడా వాళ్ళతో వాళ్ళు సంభాషించటం, వీళ్ళకేదో పిచ్చి పట్టిందేమో, పక్కన ఎవరు లేకున్నా ఒకరికొకరు చూసుకుంటూ మాట్లాడుతున్నారు అనుకోవటం, మళ్ళీ ఆకాశం వైపు చూసి కాసేపు మాట్లాడుకోవటం, ఇలాంటివి ఆయన చేస్తుంటే వీళ్ళకి ఏమైనా మతి చలించిందేమో అని వచ్చిన సిద్ధయోగులతో మా తండ్రి గారు మాట్లాడుతున్నప్పుడు ఆ విధంగా పిచ్చాళ్ళలాగా నేను అనుకునేవాడిని. తెలియని వయసు. సూక్ష్మ రూపంలో ఉన్న వారితో మాట్లాడేవారు. వాళ్ళు సూక్ష్మరూపంతో వచ్చిన వెంటనే వాళ్ళతో మాట్లాడడము ఇటువంటివి జరిగేవి. మా ఫాదర్కు ఒక విధంగా జంతు ప్రేమికుడు అనాలి. ఆవులు, దూడలు, పావురాలు, కుందేళ్ళు, 2 కుక్కలు, ఇటువంటివన్నీ పెంచేవాడు. ఇల్లంతా అవే ఎక్కువ తిరిగేవి, వాటితోనే స్నేహం. ఈ గోవుల్ని మాత్రం తప్పనిసరిగా బ్రహ్మీ ముహూర్తంలో ఆయనతో పాటు వెళ్ళిపోవాలి అడవిలోకి. ఊరికి సమీపంలో ఒక అడవి లాంటిది ఉంది. దాన్ని మేపుకుంటూ వెళ్ళేటప్పుడు ఆయన అంత కాస్త వెలుగు ప్రారంభించే సమయానికి అంత దీనిలోనూ ఉన్నట్టుండి చీకటిగా ఉందా అని చెప్పి ఏవో కొన్ని ఆకులు తీసి ఇలాగంటే ఓ రేడియం కాంతిలాగా ఆకు పసర్ల నుండి వచ్చేవి. టార్చ్ లైట్ ఫోకస్ చేసినంత కాంతిగా కనిపించే విచిత్రం అనిపించింది. మా ఫాదర్కి మ్యాజిక్ షో కూడా తెలుసు అనుకునేవాడిని. ఆ విధంగా వెళ్ళిపోతూ ఆయన కొన్ని మన రామాయణము, మహాభారతము, అందులో సిద్ధ పురుషులు, యోగ పురుషులు, వాళ్ళు మానవావతారం ఎత్తి దేవుళ్ళుగా ఎలా మారారు అని వివరిస్తూ చెప్తూ ఉంటే ఇంకా నేనేదో
పక్కనున్న సీతాకోక చిలుకలను ఇంకేదో ఆరాధిస్తూ నా ఇది బాల్యావస్థలో కొన్ని కొన్ని సంఘటనలు జరిగేవి. మళ్ళీ ఆయన మందలించి నేను చెప్పేది వింటున్నావు అని హెచ్చరించేవాడు. మళ్ళీ ఉన్నట్టుండి బాబు మునుస్వామి ఎక్కడున్నావు అని అన్న వెంటనే ఓ చెట్టు చాటు నుండి ఒక సిద్ధయోగి బయట వచ్చేవాడు, ఈయన కోసమే ఎదురు చూస్తున్నట్టుగా. మళ్ళీ ఇంకొక పేరు పెట్టి బాబు అప్పస్వామి అంటే ఇంకెవరో వచ్చేవాళ్ళు. వీళ్ళందరూ సడన్గా హఠాత్తుగా పిలిచిన వెంటనే చెట్ల చాటు నుండో కొమ్మల పైన నుండో పలకటము రావటము విచిత్రం అనిపించేది. ఆ రోజుల్లో చిన్న వయసులో విఠలాచి సినిమాలు చూసి వీళ్ళంతా మాంత్రికులేమో అనుకునేవాళ్ళు. ఆ తర్వాత తెలిసింది వాళ్ళందరూ సిద్ధయోగులని. సూక్ష్మ రూపంలో అంతర్ముఖ యాత్ర చేస్తున్న వాళ్ళు తమిళంలోనూ మాట్లాడేవాళ్ళు, తెలుగులోనూ మాట్లాడేవాళ్ళు. ఆ మాట్లాడే విధానంలో చెప్తున్నప్పుడు నేను ఏదో ఇంకా ఊరుకోకుండా చేతికి దొరికిన చాక్ పీసో బొగ్గో తీసుకొని ఏ బండపైన బొమ్మ గీయటం, ఆ సీతాకోక చిలుక లాంటివి పుష్పాలు ఇటువంటివి. వాళ్ళ సత్సంగం జరుగుతున్నప్పుడు కొన్ని అనుకోకుండా అంతర్ముఖంగా మనకు ఇన్నర్ సోల్ అనేది వింటూ ఉంది. కొన్ని కొన్ని లోపలికి వెళ్ళినవి మెమరీలో రికార్డ్ అవటము. దాన్ని మళ్ళీ మా ఫాదర్ చెప్పినప్పుడు ఆయన ఆశ్చర్యపోయి, పూర్వజన్మ సుకృతం అనేది నీకుంది, అందుకనే నిన్ను ప్రతిరోజు ఇక్కడికి గోవులతో పాటు తీసుకొస్తున్నాను. గోవులు వెనక నువ్వు రావటం, ఆ గోధూళి నీ పైన పడుతూ ఉంటే గోపాలుడంతటి వాడికి నీ పేరు కేశవ కాబట్టి గోపాలుడంతటి వాడికి ఆ గోధూళి ప్రభావంతో అష్టసిద్ధులు సిద్ధించాయి. కాబట్టి ఆవులు వెనకే నడుచుకుంటూ రావాలి కానీ ముందు వైపు వెళ్ళకూడదు. ఆ గోధూళి నువ్వు పీల్చుకోవడం వల్ల అనేక శక్తులు సిద్ధులు నీకు ప్రాప్తిస్తాయి అని మంచి హితోక్తులు ఇటువంటి సూక్తులు చెప్తూ తీసుకెళ్ళేవాడు. స్కూల్లో వాక్యాల కంటే ఆయన చెప్పిన కొన్ని నీతులు సందేశాలు నా పైన బాగా ప్రభావం చూపాయి. మా ఫాదర్నే నేను గురువుగా ఎంచుకోవటము, ఆయన కూడా నన్ను ఒక కుడి భుజంలాగా తక్కిన వాళ్ళందరినీ పక్కకి నెట్టి నన్ను మాత్రం తీసుకెళ్ళేవాడు. నా చిత్రాల్ని ప్రశంసించేవాడు. చాలా బాగుంది, దీనికి రంగులు వేయాలని నీకెందుకు వచ్చింది అని మరీ మరీ అడిగి దానిలో కొన్ని తప్పుల్ని మనకు తెలియజేస్తూ ఇలా చేయాలి ఇలా చేయాలి, నీకు నువ్వే గురువు అవ్వాలి, నేను గురువు కాదు, నీకు నువ్వే గురువు అవ్వాలి అనుకుంటూ. ఆయన స్నేహితుడు ఒక సిద్ధయోగి ఉండేవాడు, ఆయన నవకండ యోగి. ఆయన ఏంటంటే చాలా అసహ్యమైన బట్టలతో స్నానం చేస్తాడో లేదో తెలియదు కానీ ఆయన శరీరం మాత్రం మంచి కాంతిగా నిగనిగలాడేది. ఆయన నన్ను ఆశీర్వదిస్తూ నేను చెప్పిన చిత్రం గీయోయా అని చెప్పేవాడు. ఏదో ఒక పేపర్ పైన గీసి చూపించినప్పుడు ఆనందంగా ప్రశంసించేవాడు. ఇలా గాలిలో నుండి ఏదో చాక్లెట్లు, ఆ రోజుల్లో చాక్లెట్లు అంటే మాకు అద్భుతమైన గిఫ్ట్, కానుక కింద లెక్క. మళ్ళీ నేను రేపు కూడా ఇదే చిత్రం వేసిస్తాను, ఇంకొక 10 చాక్లెట్లు ఇవ్వాలి అనేది. ఈ విధంగా ఆయన నాకు నా టేస్ట్ ఏంటో కనుక్కొని తీపి అనే మధురాన్ని అందజేసి నాలో ఉన్న చిత్రకళను బయటకు లాగటం. ఈ విధంగా కొద్ది రోజులు సాగిన తర్వాత ఆయన కొన్ని సాధనలు చేసినప్పుడు, నువ్వు నా శిష్యుడిగా ఉండాలి మీ తండ్రి గారితో నేను చెప్పడం, ఆయన ఒప్పుకోవటం జరిగింది. కాబట్టి నువ్వు నా శిష్యుడిగా రావయా, స్కూల్ అయిన తర్వాతే రావాలి, ఉదయం రావాలి, అక్కడికి వచ్చి యోగ సాధన చేయాలి అని చెప్పి 9 రోజులు భూతత్వంలో నేను సమాధి అవుతున్నాను, మళ్ళీ బయటకు వస్తాను అని ఆయన శిష్యగణము యువకులు ఒక 10 మంది ఉండేవాళ్ళు. వాళ్ళు నేను అందరం కలిసి, నేనేదో 6వ తరగతి 7వ తరగతి చదువుతున్నా, ఒక 9 అడుగులు భూమి తవ్విన తర్వాత డిగ్ చేసి అందులో ఆయన జింక చర్మం పైన పద్మాసనం వేసుకొని కూర్చున్న తర్వాత
ఒక కమండలంలో జలం మాత్రం ఉంది అంతే, తినడానికి ఏమి ఉండవు. ఆయన ఆ గోతిని పూడ్చడానికి పైన సిమెంట్ రేకులు లాంటివి వేసి దానిపైన ఒక ట్రాక్టర్ మట్టి పోసేసేవాళ్ళం. 9 రోజులు అక్కడికి వెళ్ళటం, ఆయన ఎలా ఉన్నాడో లోపల నిద్రాహారాలు లేవు, ఏ విధంగా నిద్రపోతున్నాడో తెలియదు, ప్రాణవాయువు అందదు, మలమూత్రాదులు విసర్జనకు పోవాలన్నా కష్టమే, బయటికి రాలేడు. ఏ పొజిషన్లో ఆయన్ని చూడాలో ఏంటో నేను బిక్కుబిక్కుమంటూ కూర్చునేవాళ్ళం వాళ్ళ శిష్యులతో పాటు. నేను ఒకరోజు 4 రోజులు చూసిన తర్వాత ఏడవటం మొదలుపెట్టాను. ఆయన చిత్రం గీస్తూ ఆయన ఆరోగ్యకరంగా బయటకు రావాలని కోరుకుంటూ అక్కడే ధ్యానం చేయటం. ఆయన్ని భూస్థాపితం చేసిన చోటుకి తమిళనాడు నుండి, కర్ణాటక నుండి, మాది తిరుపతి సమీపంలో ఊరే కాబట్టి అక్కడి నుండి జనం చాలామంది వచ్చి చూసేవాళ్ళు. అక్కడ దీనిపైన పువ్వులు చల్లటము, ధ్యానం చేసుకోవటం, గురు స్మరణ చేసుకోవటం, ఇటువంటివన్నీ జరిగాయి. ఇంకా నాకేంటంటే స్కూల్కి వెళ్ళేంత వరకు అక్కడ బొమ్మలు వేస్తూ కూర్చోవటం ఉదయం, ఎప్పుడెప్పుడు మళ్ళీ సాయంత్రం బెల్లు కొట్టిన వెంటనే పరిగెత్తుకుంటూ రావటం, మళ్ళీ గురువుగారి సమాధి ముందు కూర్చోవటం. అది అంతర్ముఖ యాత్ర ఆయన చేస్తున్నాడు అన్నది మాకు ఆ వయసులో తెలియదు. ఆ ఇన్నర్ ట్రావెల్ చేసిన తర్వాత ఆ మట్టి పైన కొన్ని గడ్డి మొలకెత్తటం మొదలుపెట్టినాయి. పుష్పాలు చల్లినవి కొన్ని చెదిరిపోయి ఆయన బయటకు వెళ్ళాడు, అంతర్ముఖ యాత్రతో బయటకు వెళ్ళాడు అనేదానికి నిదర్శనంగా ఆ గడ్డి కూడా మొలిచిన చిన్న చిన్న గడ్డి పరగలు కూడా అలా కదిలేవి. విచిత్రం అనిపించింది. 9వ రోజు గుండె దడదడలాడుతూ ఆ మట్టి అంతా తీసిన తర్వాత, రేకులన్నీ పక్కకు తొలగించిన తర్వాత అమ్మయ్య అనుకున్నాం. ఆయన ఓం అంటూనే ఉన్నాడు, అదే జింక చర్మం పైన. కమండలంలో నీరైనా తాగాడా లేదా అనేది మేము పరీక్షిస్తే తీసుకెళ్ళిన జలం ఎలా ఉందో అలాగే ఉంది, తాగలేదు. మరి ఏ విధంగా పంచభూతాలతో ఆయన అనుసంధానమయ్యి ఏ విధంగా 9 రోజులు ఉన్నాడో మాకు అది ఈనాటికే వింత ప్రశ్న, అంతు చిక్కని ప్రశ్న అయింది.